Yeah, that notice me, got senpai feeling ultra instinct, Nico so cool, white. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడిట్ చేసే అల్లు అర్జున్ సాంగ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. మీకైతే టోటల్గా 5 స్టెప్స్లో చెప్తా, అది కూడా 4 minutesలో. అంటే మీకు యాక్చువల్గా ఇచ్చేయడానికి అయితే టైం తీసుకుంటుంది, కానీ ఈ మెటీరియల్ ఉంటే మాత్రం ఒక 5 minutesలో మీరైతే చేయగలరు. ఇలాంటి సాంగ్స్ మీరు చాలా ఈజీగా చేసుకోవాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి సాంగ్స్ ఎటువన్నా మనకి వెంటనే అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి, మీకు సాంగ్ వచ్చిన తర్వాత ఒక అల్లు అర్జున్ వాయిస్ అని వినిపిస్తుంది. అప్పుడు మీరు ఒక బ్లూ మార్క్ పెట్టుకోండి. అంటే తెలుసు కదా, ఎలా క్లిక్ చేస్తే అక్కడ బ్లూ అవుతుంది. అప్పుడు వైలెట్ అయినప్పుడు ఆ వైలెట్ కలర్ని మనం అక్కడ మార్క్ చేసుకున్నంత వరకు మీకు నేను ఇచ్చే ఇమేజెస్ అయితే తీసుకోండి. మీకు నేను ఇచ్చే ఇమేజెస్ అని తీసుకొని మొత్తం, అంటే మీకు ఒక ఫుల్ ఇమేజ్ ఉందనుకోండి, ఏమన్నా ఇమేజ్ని మొత్తం కట్ చేయండి. అంటే నా మీనింగ్ ఏంటంటే, మీకు ఇలాగ ఇమేజ్ ఏమన్నా ఉందంటే దాన్ని ఇలా కట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ పీస్ మాత్రం ఉంటుంది, ఇంకా కట్ అవ్వదు. అప్పటికి మీరు మీ పిక్స్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతాయి. తర్వాత మేము ఇచ్చే వీడియో క్లిప్ని అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ ట్రెండింగ్ తెలుగు వర్డ్స్ అని ఉంది కదా, దాన్ని కావాలంటే మీరు తీసేయచ్చు. మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోండి. అయితే ఇదంటే చాలా ఈజీ. తర్వాత మీరు ఏం చేయాలంటే, నేను ఇచ్చే వీడియో క్లిప్లో మీకైతే ట్రెండింగ్ తెలుగు వర్డ్స్ అనేది ఉండదు. మీరేం చేయాలంటే మీ నేమ్ యాడ్ చేసుకోండి, లేకపోతే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. తర్వాత మీకు బార్డర్ అయితే పిఎన్జీలో, మీకైతే డౌన్లోడ్ లింక్స్లో, పాస్వర్డ్ ప్రొటెక్ట్లో ఇస్తాను. మీరు వీడియో క్లారిటీగా చూస్తే వీడియో ఎండింగ్లో దాదాపు వీడియోకి ఇంకా 1 minute ఉండగా పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అలా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మీరు ఒక జూమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అదైతే 4లో పెట్టుకోండి. తర్వాత మీరు ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకోండి, దాన్ని ఒక మొత్తం సాంగ్ ఎండ్ వరకు తీసుకోండి. తర్వాత నేను ఇచ్చే మీకు వీడియో క్లిప్ని మీకు నచ్చిన ఫైట్ సీన్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చేయండి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ సాంగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మీ సాంగ్ని సౌండ్ ఎక్కడైతే హై అవ్వాలో అలా ఎక్కడైతే డౌన్ అవ్వాలో చూసుకోండి. తర్వాత మీరు ఫైట్ సీన్స్ దగ్గర మంచి ఇది సాంగ్ అయితే మ్యూట్లో పెట్టుకోండి. మీకు ఈ ఫైట్ సీన్స్ క్లారిటీ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీకైతే క్లారిటీగా ఇస్తాను. నాకు వీడియో ఎడిటింగ్లో కొంచెం ప్రాబ్లం అవి క్లారిటీ లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి ఎడిటింగ్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే మేము వెంటనే ఎడిటింగ్ చేస్తాం. అలాగే మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్తో పాటు టెక్ వీడియోస్ కూడా చేస్తున్నాం. మీరు అలా వీడియో క్లిప్ వరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీ క్లిప్స్ని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీ క్లిప్స్ని ఎటువంటి మధ్యలో బ్లాక్ స్క్రీన్ పెట్టుకున్నా పర్లేదు, కానీ ఒక్కటి ఎప్పుడైతే మీరు ఫేడ్ చేస్తారో, ఫేడ్ చేసినప్పుడు మీకైతే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఆ టైంలో మీకు ట్రెండింగ్ తెలుగు వర్డ్స్ అనేది ఉండిపోతుంది. ఎలాగంటే మీకు ఇప్పుడు చేస్తాను చూడండి, ఇక్కడ ఎలా ఉండిపోతుంది. దీనివల్ల మీకైతే కొంచెం మైనస్ అవ్వచ్చు. ప్రొఫెషనల్ ఎడిటింగ్లో ఇదైతే కొంచెం నెగిటివ్. కాబట్టి మీరు ఇలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకుని ఈ ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే చేయొచ్చు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, అలాగే మీకున్న డౌట్స్ని లేకపోతే మీకు కావాల్సిన ఎడిటింగ్ని కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.